అలాగే జాతీయ స్థాయిలో కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో కలకలం మొదలైంది. ఒక కుదుపు కలిగించేటట్టుగా రాజకీయాలు మొదలయ్యాయి. బీహార్లో రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. నితీష్ కుమార్ బీజేపీతో జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో ఆర్జేడీ కాంగ్రెస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 3 పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు భగ్నం చేసేందుకు ఆర్జేడీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి జేడీయూ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని నితీష్ ఆదేశించారు. రేపు ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని నితీష్ నిర్ణయించుకున్నారని సమాచారం. రేపు ఉదయం నితీష్తో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. రైట్, ఒక్కసారిగా నితీష్ తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం, బీహార్లో రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బీహార్ పరిణామాలు ఇండియా కూటమిలో ఎలాంటి చర్చకు దారితీస్తాయి? ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీ అంచనా ఏంటి? గోపి. సతీష్, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక పరిణామాలు ఇవి. ఈ పరిణామాలకి బీహార్ కేంద్ర బిందువుగా మారింది. ప్రధానంగా ఇండియా బ్లాక్ చిక్కుల్లో పడిన పరిస్థితి. ప్రస్తుతం ఒక్కొక్కరుగా ముఖ్యంగా తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని బయటపెడుతున్న పరిస్థితి నెలకొంది. మొదట పశ్చిమ బెంగాల్లో మొదలైంది. మమతా బెనర్జీ తాను సొంతగా పోటీ చేస్తా అని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్కు వెళ్ళింది. పంజాబ్లో భగవంత్ మాన్ మేము సొంతగా పోటీ చేస్తామని చెప్పి అక్కడ ఆయన ప్రకటించారు. ఆ తర్వాత నితీష్ కుమార్ తెర మీదకి వచ్చారు. నితీష్ కుమార్ పూర్తిగా ఇండియా కూటమి నుంచే కాదు, అక్కడ ప్రభుత్వమే మారిపోయే పరిస్థితికి పరిణామాలు వచ్చాయంటే ఎంత వీరి మధ్య ఇండియా కూటమిలో ఉన్న నేతల మధ్య కానీ ఇటు బీహార్లో మహాకూటమి ఇటు ఆర్జేడీ అలాగే జేడీయూ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 2020లో. సో ఎటువంటి ముఖ్యంగా భేదాభిప్రాయాలు ఉన్నాయన్నది ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా మరి కాసేపట్లో నితీష్ కుమార్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా 45 మంది ఎమ్మెల్యేలు జేడీయూకున్నారు. అందరూ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. రేపు ఇటు 10 గంటలకి జేడీయూ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపే రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నితీష్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈలోపు ఇటు బీజేపీ అలాగే జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను భగ్నం చేసే విధంగా కూడా ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. జేడీయూలో ఉన్న ఎమ్మెల్యేలని తమ వైపుకు తిప్పుకునేందుకు 13 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోపక్క జేడీయూ తమ వెంట కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని చెప్పి భావిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ బీజేపీలో ఉన్నవారు కొందరు తమతో టచ్లో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ రోజు వరుస సమావేశాలు జరిగాయి. ఆర్జేడీ శాసనసభాపక్ష సమావేశం. బీహార్లో పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్లు అలాగే సాధారణ మెజార్టీ పరంగా మనం చూసుకుంటే అటు భారతీయ జనతా పార్టీ జేడీయూ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు సంఖ్య అక్కడ ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూ నుంచి ఎమ్మెల్యేలు ఇటు ఆర్జేడీకి వచ్చే అవకాశం ఉందా? ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, చివరి దశ ప్రయత్నాలనే చెప్పాలి. రాజకీయ పార్టీలకు సంబంధించి ఇటు ఆర్జేడీ మహాకూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా ఆర్జేడీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలన్నా కూడా చివరి దశ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బీహార్లో. అందులో 122 మ్యాజిక్ ఫిగర్. సో ప్రస్తుతం బీజేపీకి 78 స్థానాలు, అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చాకి 4 స్థానాలు. సో ఇప్పటి వరకు ఎన్డీఏ బలం 82గా ఉంది. సో ఇప్పుడు జేడీయూకి సంబంధించిన 45 మంది ఎమ్మెల్యేలు కలిస్తే సంఖ్యాబలం 127కు చేరుతుంది. సో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాలకే బీజేపీ అలాగే జేడీయూకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన సంఖ్యాబలం కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ ఆర్జేడీ విషయానికి వస్తే 79 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్ కి 19, అలాగే వామపక్షాలకి 16 సంఖ్యాబలం ఉంది. సో ఎంఐఎం తో పాటుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కలుపుకున్న 114కే సంఖ్యాబలం ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాల్సిన నిలబెట్టుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలం అనేది ఇటు ఆర్జేడీకి కానీ
ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలకు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి కొందరిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అలాగే ఇటు జేడీయూ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకోవాలని చెప్పి ఆర్జేడీ ప్రయత్నం చేస్తూ ఇటు నూతన ప్రభుత్వ ఏర్పాటుకి విఘాతం కలిగించే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా కూడా ఇటు జేడీయూ బీజేపీ వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి. 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ సహా కీలక పోర్ట్ఫోలియోలు అన్ని కూడా తమకు ఇవ్వాలని చెప్పి బీజేపీ ముఖ్యంగా జేడీయూని కోరుతుంది. రేపు ఉదయం 10 గంటలకి ముందు ముఖ్యంగా నితీష్ కుమార్ని బీజేపీ నేతలు కూడా కలవబోతున్నారు. ఇక రేపు మహాకూటమి యొక్క ప్రభుత్వానికి తెరపడి నూతన ప్రభుత్వం రేపు ఏర్పడబోయే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి, బీహార్ పరిణామాలు ఇండియా కూటమికి షాక్ గురి చేస్తున్నాయి. ఈరోజు రాత్రికి బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారు. రేపు భారతీయ జనతా పార్టీతో కలిసి మొత్తం ఆ సభ్యుల బలాన్ని గవర్నర్కు అందజేసి రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ సడన్గా ఇచ్చిన ఈ షాక్తో ఇంకా ఇండియా కూటమి రేపొద్దున ఎలా తన గమనాన్ని తీసుకుపోబోతోంది ముందుకి అన్న ఒక చర్చ బలంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే మమతా బెనర్జీ కాంగ్రెస్తో సంబంధం లేకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఒక రకంగా ఇండియా కూటమిలో ఈ కుదుపు అనేది ఖచ్చితంగా చాలా నష్టం కలిగించేదే అనేది జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాటగా కనిపిస్తోంది.